అనుకున్నది. ఫస్ట్ solar photovoltaic cell. So a photovoltaic cell, also known as solar cell, is an electronic component that generates electricity when exposed to photons or particles of light. Okay, ఇక్కడ ఈ పివి సెల్ ని మనం ఏమంటామంటే సోలార్ సెల్ అని కూడా అంటాము. ఓకే, ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ దట్ జనరేట్స్ ఎలక్ట్రిసిటీ వెన్ ఎక్స్పోజ్డ్ టు ఫోటాన్స్ ఆర్ పార్టికల్స్ ఆఫ్ లైట్. సో ఇక్కడ మనం సోలార్ ఫోటోవాల్టిక్ సిస్టమ్స్ అంటే సన్ నుంచి వచ్చే లైట్ ఎనర్జీని యూస్ చేసుకుని వర్క్ అయ్యే సిస్టమ్స్ అన్నమాట. ఓకే, సో ఈ సన్ నుంచి లైట్ అనేది మనకి ఎలా వస్తుందంటే ఒక సన్ లో ఉన్న లైట్ ఎనర్జీని తీసుకుంటే దాంట్లో ఫోటాన్స్ అనేవి ఉంటాయి అనమాట. ఓకే, ఈ ఫోటాన్స్ అనేవి ఎప్పుడైతే ఈ ఫోటాన్ యొక్క ఎనర్జీని ఈ పివి సెల్స్ అనేవి రిసీవ్ చేసుకుని అవి వర్క్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఏ ఫోటోవాల్టైక్ ఆర్ పివి సిస్టమ్. ఓకే, ఇక్కడ చూస్తే ఇవి సోలార్ ప్యానెల్స్. ఈ సోలార్ ప్యానెల్స్ అనేవి సన్ నుంచి వచ్చే లైట్ ఎనర్జీని తీసుకుని మన వర్క్ అవుతాయి. ఇక్కడ వీటి నుంచి వచ్చే ఇవి జనరేట్ చేసే ఎలక్ట్రిసిటీని మనం వేరియస్ ఫార్మ్స్ యూస్ చేయొచ్చు అనమాట. అంటే లైటింగ్ కానీ అది ఇంకోటి ఫ్యాన్ లోడ్ కానీ ఏదైనా మనం యూస్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఇస్ ఫోటోవాల్టిక్ ఆర్ పివి సిస్టమ్. సో ఈ పివి సిస్టమ్స్ లో ఎలిమెంటరీగా ఏమంటాయంటే సోలార్ సెల్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో నెంబర్ ఆఫ్ సోలార్ సెల్స్ ని మనం ఇలా కనెక్ట్ చేస్తే ఇది ఒక ప్యానెల్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఈ సోలార్ సెల్ నుంచి వచ్చే అవుట్పుట్ చూస్తే మనకి చాలా తక్కువ అనమాట. ఓకే, అంటే ఒక సోలార్ సెల్ నుంచి 0.5 volts అవుట్పుట్ మాత్రం వస్తుంది. అంటే నెగ్లిజిబుల్ ఆల్మోస్ట్ అసలు, అంతే కదా. సో అలా 0.5 చాలా తక్కువ. సో మనం ఏం చేస్తామంటే అవుట్పుట్ ని పెంచడానికి నెంబర్ ఆఫ్ సెల్స్ ని ఇలా సిరీస్ లో కనెక్ట్ చేస్తాం. ఓకే, ఈ నెంబర్ ఆఫ్ సెల్స్ ని ఇలా కనెక్ట్ చేస్తుంటే దీన్ని మనం ఏమంటామంటే సోలార్ ప్యానెల్ అని అంటాం. సో ఎందుకు? టు ఇంక్రీజ్ ది అవుట్పుట్. సో ఇక్కడ చూస్తే మనకి ఈ ప్యానెల్లో 30 సెల్స్ అనేవి ఉన్నాయి. ఓకే, 30 సోలార్ సెల్స్ ఉంటే మనకి ఇక్కడ వచ్చేసి అవుట్పుట్ ఎంత వస్తుంది? 15 volts. ఎందుకంటే ఈచ్ సోలార్ సెల్ నుంచి మాక్సిమం వచ్చే వోల్టేజ్ వచ్చేసి 0.5 కాబట్టి 30 సోలార్ సెల్స్ అంటే 30 × 0.5 అంటే 15 volts వస్తుంది. ఓకే, సో వీటిని ఏం చేస్తాం మనం? ఈ 15 volts ని దీన్ని ఇంకా అవుట్పుట్ ని పెంచాలంటే మనం ఏం చేస్తాం? ఈ యొక్క ప్యానల్స్ ని సిరీస్ లో కానీ ప్యారలల్ గా కానీ కనెక్ట్ చేస్తే బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్ మనకి ఈ నెంబర్ ఆఫ్ ప్యానల్స్ ని కనెక్ట్ చేస్తే అప్పుడు మనకి ఇంకా హయ్యర్ రిక్వైర్మెంట్ మనం మీట్ అవ్వచ్చు అనమాట. ఓకే, ఇక్కడ చూస్తే 3 ప్యానల్స్ ని మనం ఇక్కడ కనెక్ట్ చేసాము. ఓకే, ఎందుకంటే ఓన్లీ మనకి ఒక ప్యానల్ నుంచి వచ్చేది 15 volts ఆర్ 3 amperes. సో ఇక్కడ ఇలా మనం ఇంకా నెక్స్ట్ 2-3 ప్యానల్స్ కనెక్ట్ చేస్తే సో హయ్యర్ లోడ్ డిమాండ్ మీట్ అవ్వచ్చు మనం. ఓకే, ఇది చూస్తే ఏంటంటే సో దీన్ని ఏమంటాము? సన్ నుంచి ఎనర్జీని యూటిలైజ్ చేసుకుని దాని ఎలక్ట్రిసిటీని డెవలప్ చేస్తే దాన్ని ఏమంటాం మనం? ఫోటోవాల్టైక్ ఎఫెక్ట్ అంటాం. ఓకే, ఫోటోవాల్టైక్ ఎఫెక్ట్. సో ఇది అనమాట. ఈ సోలార్ ప్యానెల్ ఏముంటుందంటే సిలికాన్ ప్లస్ సెల్, ఇట్ విల్ గివ్ ఈ రెండింటిని కంబైన్ చేస్తే మనకి సోలార్ ప్యానెల్ అని వస్తుంది. సో ఈ సోలార్ ప్యానెల్స్ అనే వాటిలో మెయిన్ ఎలిమెంట్ వచ్చేసి సిలికాన్ అనమాట. సిలికాన్ అంటే శాండ్. సో మనకి శాండ్ అనేది ఫ్రీగా అవైలబుల్ అవుతుంది కాబట్టి సో మనకి దీన్ని ఏం చేస్తామంటే ఈ సిలికాన్ ని శాండ్ ని మనం బాగా హీట్ చేసి దాన్ని ఒక గ్యాస్ స్టేట్ లోకి తీసుకువెళ్ళి మనం ఏం చేస్తామంటే అక్కడ మన ఈ సోలార్ సెల్ టెక్నాలజీ అనేది డెవలప్ చేస్తాం. ఓకే, సో మనకి శాండ్ అనేది ఫ్రీగా అవైలబుల్ అవుతుంది కాబట్టి సో ఇదైతే మనకి కాస్ట్ లేకుండానే అవైలబుల్ అవుతుంది. ఓకే, మనకి ఇక్కడ కాస్ట్ అంతా వచ్చేసి కూడా టెక్నాలజీ డెవలప్ చేయడంలో ఉంటుంది కానీ శాండ్ అనేది సిలికాన్ అనేది మనకి ఫ్రీగానే అవైలబుల్ అవుతుంది. ఓకే, సో ఒక సోలార్ సెల్ లో చూసుకుంటే మనకి వచ్చేసి ఇక్కడ ఎన్ టైప్ లేయర్, పి టైప్ లేయర్ అనేవి ఒక 2 layers ఉంటాయి. ఓకే, దీస్ 2 layers ఆర్ జాయిన్ టుగెదర్ టు ఫార్మ్ ఏ పిన్ జంక్షన్. ఇక్కడ మనకి ఎన్ టైప్ లేయర్ అంటే ఇట్ కంటైన్స్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనమాట. ఓకే, సో ఎలక్ట్రాన్స్ అనేవి హ్యూజ్ అమౌంట్ లో ఉంటాయి.
అండ్ ఆల్సో ఇట్ ఈస్ థిన్ అనమాట. ఓకే, అంటే చాలా థిన్ లేయర్ అనమాట. అదే ఇక్కడ పీ టైప్ చూసుకుంటే ఇక్కడ అనేవి హోల్స్ అనేవి ఎక్సెస్ గా ఉంటాయి. అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఇట్ ఈస్ లైట్లీ డోప్డ్. ఓకే, సో మనకి చూస్తుంటే బేసిక్ గా సెమీ కండక్టర్స్ లో ఎన్ టైప్ సెమీ కండక్టర్ అండ్ పీ టైప్ సెమీ కండక్టర్ అని ఉంటాయి కదా. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక ఎన్ టైప్ సెమీ కండక్టర్ పీ టైప్ సెమీ కండక్టర్ మనం ఇలా క్లబ్ చేస్తాం. ఓకే, సో ఎన్ టైప్ సెమీ కండక్టర్ మనకు తెలిసిందే కదా, ఇట్ కంటైన్స్ ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ ఇట్ ఈస్ థిన్ అనమాట. అంటే దాని ఏరియా వచ్చేసి చాలా థిన్ గా ఉంటుంది. అదే పీ టైప్ సెమీ కండక్టర్, ఇది పీ టైప్ లేయర్, ఇట్ కంటైన్స్ ఎక్సెస్ ఆఫ్ హోల్స్. ఓకే, ఇక్కడ ఎలక్ట్రాన్స్ కంటైన్స్ నెగటివ్ చార్జ్, హోల్స్ కంటైన్స్ పాజిటివ్ చార్జ్. ఓకే, ఇది ఏంటంటే లైట్లీ డోప్డ్ అండ్ ఇట్ హ్యాస్ థిక్కర్ ఏరియా కంపేర్ టు ఎన్ టైప్. సో ఎన్ టైప్ తో పోల్చుకుంటే ఇదేమో థిక్ ఏరియా ఉంటుంది. ఓకే, సో ఓకే, వెన్ ద ఎన్ టైప్ సెమీకండక్టర్ అండ్ పీ టైప్ సెమీకండక్టర్ ఆర్ జాయిన్ టుగెదర్ ఏ పిఎన్ జంక్షన్ ఇస్ ఫార్మ్డ్. ఓకే, మనకి తెలిసింది కదా, ఒక ఎన్ టైప్ లేయర్ ని పీ టైప్ లేయర్ జాయిన్ చేస్తే మనకి ఒక పిఎన్ జంక్షన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే ఎందుకు ఈ ఎన్ టైప్ లేయర్ ని థిన్ గా ఉంటుంది, పీ టైప్ లేయర్ ని థిక్ గా ఉంటుంది అంటే, సో మనకి ఇక్కడ సన్ నుంచి వచ్చే రేడియేషన్స్ లో మనకి తెలుసు కదా, సన్ నుంచి వచ్చే రేడియేషన్స్ లో మనకి ఏంటంటే విజిబుల్ లైట్ ఉంటుంది, అల్ట్రా వైలెట్ రేడియేషన్ ఉంటుంది అండ్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ కూడా ఉంటుంది. సో ఇక్కడ ఎందుకు దీన్ని థిన్ గా ప్లేస్ చేస్తారంటే, ఇక్కడికి వచ్చే విజిబుల్ లైట్ అనేది డైరెక్ట్ గా ఏమవుతుందంటే ఈ ఎన్ టైప్ దాటుకుని డిప్లీషన్ లేయర్ వరకు రీచ్ అవ్వాలన్నమాట మనకి. అందుకని ఈ ఎన్ టైప్ లేయర్ అనేది కూడా మనం థిన్ గా మనం డిజైన్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మనకి ఈ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ తీసుకుంటే ఏమవుతుందంటే ఇది ఇలా సర్ఫేస్ మీద పడగానే ఏమవుతుందంటే రిఫ్లెక్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, మళ్ళీ బ్యాక్ రిఫ్లెక్ట్ అయిపోతుంది. అదే ఓన్లీ విజిబుల్ లైట్ మాత్రమే ఇక్కడ వరకు రీచ్ అవుతుంది. ఓకే, సో అది రీచ్ అవ్వాలంటే మనం ఏం చేయాలి, ఎన్ టైప్ ని మనం థిన్ గా డిజైన్ చేస్తాం. ఓకే, ఎన్ టైప్ లేయర్ ని. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఎప్పుడైతే మనం ఇలా ఇక్కడ డిప్లేషన్ రీజన్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఎప్పుడైతే ఎన్ టైప్ లేయర్ పీ టైప్ లేయర్ అనేది మనం జాయిన్ చేసామో ఒక డిప్లేషన్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఈ ఎన్ టైప్ లో లేయర్ లో ఇట్ కంటైన్స్ ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, పీ టైప్ మీన్స్ ఇట్ కంటైన్స్ ఎక్సెస్ ఆఫ్ హోల్స్. ఓకే, సో ఎప్పుడైతే ఇక్కడ హోల్స్ వచ్చినప్పుడు ఇక్కడ డిప్లేషన్ రీజన్ ఫామ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ ఎన్ టైప్ లో ఉన్న ఎక్సెస్ ఎలక్ట్రాన్స్ అన్ని కూడా పీ టైప్ లేయర్ లోకి మూవ్ అవడానికి ట్రై చేస్తాయి అనమాట. ఓకే, ఇక్కడ పీ టైప్ లో ఉన్న హోల్స్ అన్ని కూడా ఎన్ టైప్ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేసి ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఎలక్ట్రాన్స్ అన్ని ఈ పీ టైప్ దగ్గరికి రీచ్ అవుతాయి. ఇక్కడేమో ఒక నెగిటివ్ పొటెన్షియల్ అనేది డెవలప్ అవుతుంది ఇక్కడ పీ టైప్ లేయర్ దగ్గర. ఈ హోల్స్ అన్ని కూడా ఎన్ టైప్ రీజన్ దగ్గర రీచ్ అయినప్పుడు ఇక్కడేమో పాజిటివ్ పొటెన్షియల్ డెవలప్ అవుతుంది. ఓకే, సో దీని వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఒక డిప్లీషన్ రీజన్, ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది డెవలప్ అవుతుంది. ఓకే, ఇన్ ది డిప్లీషన్ రీజన్. ఓకే, ఈ డిప్లీషన్ రీజన్ లో ఇక్కడ ఏమవుతాయంటే ఈ హోల్స్ ఎలక్ట్రాన్స్ అనేవి కూడా కంబైన్ అయ్యి ఒక డిప్లీషన్ రీజన్ ఫామ్ అయ్యి ఈ డిప్లీషన్ రీజన్ ఇట్ విల్ హ్యావ్ సమ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనమాట. ఓకే, అన్ని హోల్స్ అన్ని ఎలక్ట్రాన్స్ కంబైన్ అవ్వలేవు, ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ కొన్ని కంబైన్ అవ్వగానే ఇక్కడ ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ అనేది ఫామ్ అవుతుంది కదా. సో దానివల్ల అన్ని హోల్స్ అన్ని ఎలక్ట్రాన్స్ అనేవి కూడా ఇక్కడ కంబైన్ అవ్వలేదు. ఓకే, కొన్ని మాత్రం కంబైన్ అయ్యి ఒక డిప్లీషన్ ఫామ్ అవుతుంది. ఓకే, అక్కడ సమ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది డ్యూ టు దిస్ కాంబినేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్. ఇక్కడ చూస్తే ఇది డిప్లీషన్ రీజన్, ఇవి ఎలక్ట్రాన్స్ హోల్స్ కంబైన్ అయిపోయాయి కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇవి న్యూట్రల్ ఆటమ్స్. ఓకే, సో ఇవన్నీ కూడా న్యూట్రల్ ఆటమ్స్ అనేవి ఫామ్ అయినాయి. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఈ డయాగ్రామ్ లో ఓకే ఇది ఫోటాన్. ఓకే, దిస్ ఇస్ ఎ ఫోటాన్. ఈ ఫోటాన్ అనేది whenever a photon reaches hits the neutral atom ని అది హిట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ న్యూట్రల్ ఆటమ్ లో ఉన్న ఎలక్ట్రాన్ హోల్ పెయిర్ అనేది విడిపోతుంది. ఓకే, విడిపోయి ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్రీగా మూవ్ అవటం, హోల్స్ కూడా ఫ్రీగా మూవ్ అవడం జరుగుతుంది. ఓకే, ఈ ఫోటాన్ అంటే ఇట్ ఈస్ ఏ లైట్ ఎనర్జీ. ఓకే, ఈ లైట్ ఎనర్జీ అనేది ఈ డిప్లీషన్ రీజన్, ఈ ఎన్ టైప్ లేయర్ దాటి డిప్లీషన్ రీజన్ లో ఉన్న న్యూట్రల్ ఆటమ్ హిట్ అవగానే ఇక్కడ ఉన్న హోల్ ఎలక్ట్రాన్ పేర్ రిలీజ్ అయిపోయి ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్రీగా మూవ్ అవటం
మొదలు పెడతాయి. ఓకే, అలాగే ఇప్పుడు డిఫరెంట్ ఫోటాన్స్ అని అంటే ఒక ఫోటాన్ వచ్చి ఇక్కడ హిట్ అయింది, అలాగే ఇంకా కంటిన్యూస్ గా 3-4 హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ వచ్చి ఇక్కడ హిట్ చేసినప్పుడు ఇవన్నీ కూడా వీటిలో ఉన్న హోల్ ఎలక్ట్రాన్ పేర్స్ అన్ని కూడా బ్రేక్ అయిపోయి ఎలక్ట్రాన్స్ అనే హోల్స్ అని మూవ్ అవటం జరుగుతుంది. ఓకే, అలా మూవ్ అయినప్పుడు మనం ఇక్కడ ఎక్స్టర్నల్ గా ఏదైనా లోడ్ కనెక్ట్ చేస్తే దట్ విల్ సపోర్ట్ ది ఎక్స్టర్నల్ లోడ్. ఓకే, అప్పుడు మనకి ఎక్స్టర్నల్ లోడ్ అనేది వర్కౌట్ అవుతుంది, కరెంట్ అనేది ఫ్లో అయ్యి. ఓకే, ఈ ఫోటాన్ అనేది ఈ ఎన్ టైప్ రీజన్ దాటి డిప్లీషన్ రీజన్ లో ఉన్న ఆటమ్స్ ని హిట్ చేస్తుంది. హిట్ చేస్తే ఈ ఆటమ్స్ అనేవి విడిపోయి హోల్ గా ఎలక్ట్రాన్ గా విడిపోయి ఈ ఎలక్ట్రాన్స్ అనేవి కూడా ఫ్రీగా ఇలా మూవ్ అవటం జరుగుతుంది. ఓకే, జరిగి ఇక్కడ ఏదైనా మనం లోడ్ కనెక్ట్ చేస్తే ఆ లోడ్ ద్వారా ఈ ఎలక్ట్రాన్స్, కరెంట్ అంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ కదా, సో ఈ కరెంట్ అనేది ఆ లోడ్ కింద పాస్ అయ్యి మనకి అక్కడ ఏదైనా అప్లయన్స్ కనెక్ట్ చేస్తే అవి వర్కౌట్ అవడం జరుగుతుంది. ఓకే, దిస్ ఇస్ హౌ ఏ సోలార్ సెల్ వర్క్స్. నెక్స్ట్, ది టర్మ్ సోలార్ ప్యానల్ ఈజ్ యూజ్డ్ colloquially ఫర్ ఏ photovoltaic మోడల్. ఓకే, సో పివి మాడ్యూల్ ని మనం ఏమంటాం, సోలార్ ప్యానల్ అంటాం. A PV module is an assembly of photovoltaic cells mounted in a framework for installation. Photovoltaic cells use sunlight as a source of energy and generate direct current electricity. Okay, ఈ PV cells నుంచి వచ్చేది మనకి ఏంటంటే డైరెక్ట్ కరెంట్ ఎలక్ట్రిసిటీ అంటే DC జనరేట్ అవుతుంది. ఓకే, a collection of PV modules is called a PV panel and a system of panels is called an array. సో ఈ పివి మాడ్యూల్స్ కలెక్షన్ ఏమంటాం మనం, ఒక పివి ప్యానల్ అంటాము. అండ్ కలెక్షన్ ఆఫ్ ప్యానల్స్ ఇస్ కాల్డ్ సిస్టమ్ ఆఫ్ ప్యానల్స్ ఇస్ కాల్డ్ అండ్ అరే. ఓకే, సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, పివి సెల్స్ నుంచి వచ్చేది మనకి డైరెక్ట్ కరెంట్. ఓకే, సో ఈ డైరెక్ట్ కరెంట్ అంటే డిసి కరెంట్. సో డిసి కరెంట్ అంటే మనం ఇక్కడ, ఓకే, దిస్ ఇస్ ద డైరెక్ట్ కరెంట్. మనం ఇక్కడ మనకి దీన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలంటే, ఇక్కడ గ్రిడ్ కనెక్ట్ చేయాలంటే ఏం చేస్తాం, ఇది DC కాబట్టి విల్ యూజ్ ఎన్ అప్లయన్స్ గా ఇన్వర్టర్. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇన్వర్టర్ ని యూజ్ చేస్తాం మనం. ఓకే, ఇన్వర్టర్ ఎందుకు అంటే ఇట్ విల్ కన్వర్ట్స్ డైరెక్ట్ కరెంట్ ఇంటూ ఆల్టర్నేటింగ్ కరెంట్. ఓకే, ఇన్వర్టర్. It will the inverter will current DC to AC. DC to AC. Inverter will current, it will convert DC to AC. దీన్ని మనం ఇక్కడ గ్రిడ్ కి సప్లై చేస్తాం. ఓకే, okay, this is a direct current. So inverter converts DC to AC and it is given to grid. Next, construction of photovoltaic cell. Semiconductor materials like arsenide, indium, cadmium, silicon, selenium and gallium are used for making the PV cells. Okay, ఈ PV cells ని తయారు చేయడానికి సెమీకండక్టర్ మెటీరియల్స్, ఓకే, ఆర్సనైడ్, ఇండియం, కాడ్మియం, సిలికాన్, సెలీనియం అండ్ గ్యాలియం ఇవి యూజ్ చేస్తారు. మోస్ట్లీ సిలికాన్ అండ్ సెలీనియం ఆర్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ది సెల్. ఓకే, ఎక్కువగా యూజ్ చేసే సిలికాన్ అండ్ సెలీనియం. ది అప్పర్ సర్ఫేస్ ఆఫ్ ది సెల్ ఈజ్ మేడ్ ఆఫ్ ది థిన్ లేయర్ ఆఫ్ ది ఎన్ టైప్ మెటీరియల్ సో దట్ ది లైట్ కెన్ ఈజీలీ ఎంటర్ ఇన్ టు ద మెటీరియల్. ఓకే, మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, ఈ అప్పర్ లేయర్ అనేది ఎన్ టైప్ మెటీరియల్ ఏంటంటే దీన్ని థిన్ గా డిజైన్ చేస్తారు, ఎందుకంటే లైట్ అనేది ఈజీగా ఎంటర్ అవడానికి. ఇది దాటి ఎన్ టైప్ లేయర్ దాటి డిప్లీషన్ రీజన్ లోకి ఎంటర్ అవ్వాలంటే దీన్ని థిన్ గా డిజైన్ చేస్తారు. ఓకే, ఎన్ టైప్ లేయర్ ని. ఓకే, ద మెటల్ రింగ్స్ ఆర్ ప్లేస్డ్ అరౌండ్ పీ టైప్ అండ్ ఎన్ టైప్ మెటీరియల్ విచ్ యాక్ట్స్ యాజ్ దర్ పాజిటివ్ అండ్ నెగిటివ్ అవుట్పుట్ టెర్మినల్స్ రెస్పెక్టివ్లీ. ఓకే, సో ఇక్కడ PV సెల్ తీసుకుంటే ఈ యొక్క PV సెల్ కి పీ టైప్ ఎన్ టైప్ మెటీరియల్ కి ఏంటంటే ఒక టూ మెటల్ రింగ్స్ అనేవి ప్లేస్ చేస్తారు. ఓకే, సో విచ్ యాక్ట్ యాజ్ ఎ పాజిటివ్ అండ్ నెగిటివ్ అవుట్పుట్ టెర్మినల్స్ రెస్పెక్టివ్లీ. సో ఇవి ఏంటంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ అవుట్పుట్ టెర్మినల్స్ గా యాక్ట్ చేస్తాయి. ఓకే,
So between these two terminals we will connect the load. Okay. The multicrystalline or monocrystalline semiconductor material make the single unit of the PV cell. So ఇక్కడ ఏంటంటే multicrystalline or monocrystalline semiconductor material will make the single unit of PV cell. The monocrystal cell is cut from the volume of the semiconductor material. The multi-cell are obtained from the material which has many sides. Next, efficiency of solar cells. Okay, so ఈ సోలార్ సెల్స్ యొక్క ఎఫిషియన్సీ ఎలా ఉంటుందో చూద్దాం. The efficiency is the most commonly used parameter to compare the performance of one solar cell to another. Okay, efficiency is defined as the ratio of energy output from the solar cell to input energy from the sun. So ఇక్కడ efficiency అంటే always output by input. So output అంటే ఏంటంటే ఎనర్జీ అప్టైన్డ్ ఫ్రమ్ ది సోలార్ సెల్. సోలార్ సెల్ నుంచి మనకి ఎంత ఎనర్జీ అనేది అప్టైన్ అయింది టు ది ఇన్పుట్ ఎనర్జీ ఫ్రమ్ ది సన్, అంటే సన్ నుంచి ఎంత ఎనర్జీ అనేది వచ్చింది, సోలార్ సెల్ నుంచి ఎంత ఎనర్జీ అవుట్పుట్ అనేది మనకి బయటకు వచ్చింది, దాన్ని మనం ఎఫిషియన్సీ అంటాం. ఓకే, అంటే ఎంత అవుట్పుట్, ఎంత ఇన్పుట్ ఎనర్జీ ఇస్తే ఎంత అవుట్పుట్ అనేది సోలార్ సెల్ నుంచి బయటకు వచ్చింది. ద రేషియో ఆఫ్ అవుట్పుట్ ఎనర్జీ బై ఇన్పుట్ ఎనర్జీ is called efficiency. In addition to reflecting the performance of the solar cell itself, the efficiency depends on the spectrum and intensity of the incident sunlight and the temperature of the solar cell. Okay, so in addition to efficiency also depends on the spectrum and intensity of the incident sunlight. Okay, ఇక్కడ ఏంటంటే efficiency it also depends on spectrum, అంటే మనం చూసుకుంటే విజిబుల్ లైట్, ఓన్లీ విజిబుల్ లైట్ మాత్రమే క్యాప్చర్ చేసుకోగలదు. ఈ సోలార్ PV సెల్స్ అని విజిబుల్ లైట్ మాత్రమే ఎఫెక్టివ్ గా క్యాప్చర్ చేసుకుని వర్క్ చేయగలవు. మిగతా మనకి ఇన్ఫ్రారెడ్ రేడియేషన్, అల్ట్రావైలెట్ రేడియేషన్ ఇవన్నీ కూడా ఏమవుతాయంటే రిఫ్లెక్ట్ అయిపోతాయి అనమాట. ఓకే, సో ఓకే, అండ్ ఆల్సో ద ఇంటెన్సిటీ ఆఫ్ ది ఇన్సిడెంట్ సన్లైట్ అండ్ ద టెంపరేచర్ ఆఫ్ ది సోలార్ సెల్. సో ఇంటెన్సిటీ అంటే సోలార్ రేడియేషన్ ఇంటెన్సిటీ మీద కూడా ఎఫిషియన్సీ అనేది డిపెండ్ అవుతుంది. ఓకే, టిపికల్లీ ద ఎఫిషియన్సీ ఆఫ్ సోలార్ సెల్ ఇస్ 15%. అంటే జనరల్ గా చూసుకుంటే మనకి ఎఫిషియన్సీ ఆఫ్ సోలార్ సెల్ వచ్చేసి జస్ట్ 15%. ఓకే, సో దీన్ని ఏంటంటే ఇవి టెక్నాలజీస్ డెవలప్ అయ్యే కొద్దీ కూడా ఈ యొక్క వాళ్ళు టెక్నాలజీస్ ని కూడా డెవలప్ చేస్తున్నారు, ఎందుకంటే ఈ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయడానికి. సో ఎట్ ప్రెసెంట్ అయితే కనుక మనకి 30% వరకు కూడా ఈ సోలార్ సెల్స్ ఎఫిషియన్సీ అనేది ఓకే రీచ్ అవుతున్నాయి with the high advanced technologies. Next, developing technologies. For example, single crystal silicon isn't the only material used in PV cells. Polycrystalline silicon is used in an attempt to cut manufacturing cost, although the resulting cells are not efficient as single crystal silicon. So ఇక్కడ మనం చూస్తే డెవలపింగ్ టెక్నాలజీస్ లో సింగిల్ క్రిస్టల్ సిలికాన్ అనేది యూజ్ చేయట్లే మన వాళ్ళు, ఓన్లీ పాలీక్రిస్టల్ సిలికాన్ అనేది యూజ్ చేస్తున్నారు టు కట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ని డిక్రీజ్ చేయడానికి. సెకండ్ జనరేషన్ సోలార్ సెల్ టెక్నాలజీ కన్సిస్ట్స్ ఆఫ్ వాట్స్ నోన్ యాజ్ థిన్ ఫిల్మ్ సోలార్ సెల్స్. వైల్ దే ఆల్సో టెండ్ టు సాక్రిఫైస్ సమ్ ఎఫిషియన్సీ, దే ఆర్ సింప్లర్ అండ్ చీపర్ టు ప్రొడ్యూస్. ఓకే, సో ఈ థిన్ ఫిల్మ్ సోలార్ సెల్స్ వల్ల ఎఫిషియన్సీ డిక్రీజ్ అయినా కూడా వాళ్ళు ఏంటంటే ఇవి సింపుల్ అండ్ చీప్ గా ఉంటాయి కాబట్టి వాళ్ళు దీన్ని ప్రొడ్యూస్ చేయడానికి ఐ మీన్ ద థిన్ ఫిల్మ్ సోలార్ సెల్స్ ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నారు, అండ్ దే బికేమ్ మోర్ ఎఫిషియంట్ ఆల్ ద టైమ్. The thin film solar cells can be made from a variety of materials including amorphous silicon, which has no crystalline structure, gallium arsenide, copper indium diselenide and cadmium telluride. Okay, so ఈ సోలార్ సెల్స్ అనేవి వెరైటీ ఆఫ్ మెటీరియల్స్ నుంచి రెడీ చేస్తారు, తయారు చేస్తారు. ఆ మెటీరియల్స్ వచ్చేసి అమార్ఫస్ సిలికాన్, గ్యాలియం ఆర్సనైడ్, కాపర్ ఇండియం డైసెలనైడ్ అండ్ cadmium telluride. So another strategy for increasing efficiency is to use 2 or more layers of different materials with different band gaps. Okay, ఈ ఇంకొక స్ట్రాటజీ ఏంటంటే ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేయడానికి is to use 2 or more layers of different materials with different band gaps.
remember that depending on the substance, photons of varying energies are absorbed. So by stacking higher band gap material on the surface to absorb higher energy photons, while allowing lower energy photons to absorb by the lower band gap material beneath, much higher efficiencies can result. Such cells called multi-junction cells can have more than one electric field. Okay, so ఏంటంటే వీళ్ళు మనం ఇప్పటివరకు తీసుకున్న దాంట్లో ఓన్లీ వన్ బ్యాండ్ గ్యాప్ ఉన్నదాన్నే మనం ఇక్కడ సోలార్ సెల్ లో చూసాం. ఓకే, కానీ ఇక్కడ వీళ్ళు ఏంటంటే 2 or 3 బ్యాండ్ గ్యాప్స్ ఉన్న మెటీరియల్ కూడా డెవలప్ చేస్తున్నారు. ఎందుకంటే సచ్ దట్ photons of varying energies are absorbed. So by stacking higher band gap material on the surface to absorb high energy photons. So ఎప్పుడైతే higher band gap material అనేది మనం సర్ఫేస్ మీద ప్లేస్ చేసామో అదేంటంటే it will absorb the high energy of the photons such that efficiency will be increased. Okay, such cells called multi-junction cells can have more than one electric field. So ఈ టైప్ ఆఫ్ ని సెల్స్ మనం ఏమంటామంటే మల్టీ జంక్షన్ సెల్స్ అంటాము. దే విల్ హ్యావ్ మోర్ దెన్ వన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకే, ఇందాక మనం చూసిన సింపుల్ సోలార్ పీవీ సెల్ లో ఓన్లీ వన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఉంది, కానీ ఇక్కడ మల్టీ జంక్షన్ సెల్స్ లో మోర్ దాన్ వన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ ఈ డెవలపింగ్ టెక్నాలజీస్ లో ఓవర్ ద పాస్ట్ డికేడ్ ఈ సోలార్ టెక్నాలజీ అనేది ఎలా డెవలప్ అయిందో చూద్దాం. ఓకే, సో ఈ డయాగ్రామ్ చూస్తే 2010 2020. ఓకే, అంటే ఇక్కడ చూస్తే అంటే ఓవర్ ద డెకేడ్ అనేది చూస్తే ఈ సోలార్ సెల్ టెక్నాలజీ అనేది ఫాస్ట్ గా ఇంప్రూవ్ అయింది అనేది ఓకే ఈ డయాగ్రామ్ యొక్క అర్థం. నెక్స్ట్, సోలార్ పవర్ ఎఫిషియన్సీ సిగ్నిఫికెంట్ గెయిన్స్ ఇన్ పీవీ ఎఫిషియన్సీ ఇన్ ద పాస్ట్ 5 years. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇది సోలార్ ప్యానల్ ఎఫిషియన్సీ. సో ఐ మీన్ అంటే మనకి ఎఫిషియన్సీ వైజ్ సోలార్ ప్యానల్స్ ఎలా ఉన్నాయో చూస్తే 1960లో చూస్తే ఎఫిషియన్సీ ఇట్ వాజ్ ఆల్ అరౌండ్ సమ్ 13%. ఓకే, అదే 1992లో చూస్తే క్లోజ్ టు 15%. 2012లో చూస్తే ఇట్ ఈస్ అరౌండ్ 16%. 2015లో చూస్తే ఇట్ అరౌండ్ 19%. అంటే సో ఇయర్ బై ఇయర్ మనకి ఏంటంటే ఈ సోలార్ సెల్స్ యొక్క ఎఫిషియన్సీ అనేది కూడా ఇంక్రీజ్ వస్తుంది, ఎందుకంటే దాన్ని యూజ్ చేసే టెక్నాలజీ వల్ల. ఓకే, నెక్స్ట్ నవంబర్ 2015 చూసుకుంటే ఇట్ హాజ్ రీచ్డ్ అప్ టు 24%. ఓకే, సో జనవరి 2016 చూసుకుంటే ఇట్ ఈస్ 30%, ఆల్మోస్ట్ 30%. సో మనకి ఏంటంటే ఇయర్ వైజ్ కూడా ముందుకెళ్లే కొద్దీ మనకి ఈ పవర్ ఎఫిషియన్సీ అనేది సోలార్ ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో పాలీక్రిస్టలైన్ పీవీ 30% మార్కెట్ షేర్ ఇన్ 2010 to 60% షేర్ ఇన్ 2020. సో మనం చెప్పుకున్నాం కదా ఇందాక పాలీక్రిస్టలైన్ పీవీ సెల్స్ మనం యూజ్ చేస్తామని. వాటి మార్కెట్ షేర్ వచ్చేసి 2010లో 30% ఉంటే 2020లో వాటి మార్కెట్ షేర్ వచ్చేసి 60% అయింది. ఓకే, అంటే ఎక్కువగా మనం యూజ్ చేసేది ఏంటంటే సోలార్ పాలీక్రిస్టలైన్ పీవీ సెల్స్ ని మనం యూజ్ చేస్తున్నాం. ఓకే, సో this is the cost of developing solar power from the solar cell. So okay, $2 per watt to $0.32 per watt అంటే మనకి కాస్ట్ అనేది కూడా రిడ్యూస్ అయింది. ఓకే, ఓవర్ ద 10 years, లాస్ట్ 10 years చూసుకుంటే మనకి కాస్ట్ అనేది అప్పుడు పర్ వాట్ జనరేట్ చేయడానికి $2 అయితే ఇప్పుడు వచ్చేసి $0.32 per watt. ఓకే, సో దిస్ ఇస్ ద మార్కెట్ షేర్ ఆఫ్ ఫోటోవాల్టైక్ సెల్స్. సో ఈ వేరియస్ కంపెనీస్ యొక్క మార్కెట్ షేర్ చూస్తే అన్నిటికన్నా టాప్ లో ఉన్నది వచ్చేసి చైనా. ఓకే, చైనా హ్యాస్ ఏ మోర్ దాన్ 50% మార్కెట్ షేర్ ఆఫ్ పీవీ సెల్స్. అండ్ ఆల్సో యునైటెడ్ స్టేట్స్ చూస్తే ఇన్ ద 2015లో ఇట్ ఇస్ ఓన్లీ అరౌండ్ 5%. ఓకే, సో అండ్ నెక్స్ట్ జపాన్ చూసుకుంటే జపాన్ it is also around 5%. Okay, so China వచ్చేసి it stops among other countries in the market share of PV cells. Okay, more than 50%. Okay, so ఇక్కడ ఈ డయాగ్రామ్ లో చూస్తే 2010లో మనకు ఒక సోలార్ ప్యానల్ నుంచి మాక్సిమం
అప్టైన్ అయ్యే అవుట్పుట్ వచ్చేసి ఇట్ ఈస్ అరౌండ్ 80 to 120 వాట్స్. అది 2020కి వచ్చేసరికి ఒక సింగిల్ ప్యానల్ నుంచి మనకి అప్టైన్ అయ్యే ఐ మీన్ పవర్ ఎంత అంటే 400 వాట్స్. అంటే చూడండి దీంతో కంపేర్ చేసుకుంటే ఇది అరౌండ్ 5 times అనేది ఇంక్రీజ్ అయింది. ఓకే, పవర్ అవుట్పుట్ మనం ఒక సింగిల్ ప్యానల్ నుంచి వచ్చే పవర్ అవుట్పుట్ మనం 5 times ఇంక్రీజ్ చేయగలం. ఓకే, నెక్స్ట్ ఏంటంటే కట్ సెల్ టెక్నాలజీ అనమాట. సో ఈ డయాగ్రామ్ లో చూస్తే కట్ సెల్ టెక్నాలజీ అంటే ఏం లేదు, ఒక సింగిల్ ప్యానల్ ని మనకి ఇక్కడ సింగిల్ ప్యానల్ గా ఉన్నదాన్ని మనం ఏం చేస్తాం, 2 కింద కట్ చేయడం అంటే కరెంట్ అనేది 2 కింద డివైడ్ అయ్యే విధంగా మనం ఇక్కడ ఈ ఈ టెక్నాలజీ ఐ మీన్ ఈ యొక్క సెల్ ని 2 కింద డివైడ్ చేస్తాం. ఓకే, అంటే కరెంట్ అనేది 2 parts కింద ఫ్లో అవుతుంది. ఓకే, సో దీని వల్ల ఏంటంటే మనకి లాసెస్ అనేవి రెడ్యూస్ అవుతాయి. ఓకే, ఇట్ ఈస్ ద ఫుల్ సైజ్ అండ్ ఆల్సో హాఫ్ కట్ సైజ్. ఫుల్ సైజ్ లో చూసుకుంటే కరెంట్ వచ్చేసి ఐ మీన్ ఇట్ విల్ బి మాక్సిమం. సో అదే హాఫ్ సైజ్ లో చూసుకుంటే కరెంట్ అనేది రెడ్యూస్ అవడం వల్ల మనకి లాసెస్ అనేవి రెడ్యూస్ అయినాయి. ఎందుకంటే లాసెస్ అంటే I² కాబట్టి ఇక్కడ ఐ అంటే ఇక్కడ ఇట్ విల్ బే ఫుల్ కరెంట్. ఓకే, ఫుల్ కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. అదే హాఫ్ కట్ సైజ్ టెక్నాలజీలో ఏమైందంటే కరెంట్ ఈజ్ రెడ్యూస్ టు హాఫ్. అంటే ఇప్పుడు ఏమైంది, కరెంట్ స్క్వేర్ అంటే 1/2 అంటే 1/4 ఇంటూ రెసిస్టెన్స్. సో లాసెస్ అనేవి మనకి 4 times రెడ్యూస్ అవుతున్నాయి. కాబట్టి మనం ఈ ఫుల్ సైజ్ టెక్నాలజీ కన్నా హాఫ్ కట్ సైజ్ టెక్నాలజీకి ఎక్కువ యూజ్ చేస్తాం. నెక్స్ట్ చూడండి, ఈ హాఫ్ కట్ సైజ్ టెక్నాలజీలో కరెంట్ ఫ్లో ఇంటూ ద ప్యానల్. సో ప్యానల్ దగ్గర వచ్చేసి కరెంట్ ఫ్లో వస్తే ఇది అనేది కట్ సెల్ టెక్నాలజీ కాబట్టి కరెంట్ అనేది 2 parts కింద డివైడ్ అవుతుంది. ఓకే, కరెంట్ స్ప్లిట్స్ టు ఫ్లో అరౌండ్ ది 2 halves ఆఫ్ ది ప్యానల్. ఓకే, 1 half ఏమో ఇలా ఫ్లో అవుతుంది, అందర్ హాఫ్ అనేది ఇలా ఫ్లో అవుతుంది. ఇలా త్రూ అవుట్ ద ప్యానల్ ఇది డిఫరెంట్ డివైడ్ అయ్యి కరెంట్ మళ్ళీ బయటకు వచ్చేసరికి ఈ 2 కరెంట్స్ యాడ్ అయ్యి కరెంట్ రీజాయిన్స్ అండ్ ఫ్లోస్ అవుట్ ఆఫ్ ది ప్యానల్. ఓకే, మనకి బయటకు వచ్చేసరికి కరెంట్ అనేది టోటల్ కరెంట్ అయితే అప్టైన్ అవుతుంది. బట్ ఇన్సైడ్ ద ప్యానల్ మాత్రం కరెంట్ అనేది 2 halves గా డివైడ్ అవుతుంది. 2 halves కి డివైడ్ అయినప్పుడు ఇక్కడ లాసెస్ వచ్చేసి కరెంట్ హాఫ్ అంటే 1/2 కదా, ఎలక్ట్రిక్ లాసెస్ అంటే 1/2 స్క్వేర్ ఇంటూ రెసిస్టెన్స్, దట్ ఈస్ 1/4 ఇంటూ రెసిస్టెన్స్. సో అక్కడ ఏమైనా లాసెస్ అనేవి ఫుల్ సైజ్ తో కంపేర్ చేసుకుంటే 4 times రెడ్యూస్ అయినాయి. ఓకే, సో నెక్స్ట్ టుమారో క్లాస్ లో మనం PV సెల్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి చూద్దాం. ఓకే, సో ఇప్పటివరకు చెప్పుకుంది ఒకసారి రివైండ్ చేసుకుంటే, ఓకే, PV సెల్స్ అనేవి దే వర్క్ బేస్డ్ ఆన్ ది ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే సన్ నుంచి వచ్చే ఎనర్జీని రిసీవ్ చేసుకుని ఎలక్ట్రిసిటీ డెవలప్ చేయడం. ఓకే, ఓకే, ఒక PV సెల్స్ లో మాక్సిమం వచ్చేసి మాక్సిమం అప్టైనబుల్ వోల్టేజ్ వచ్చేసి ఫ్రమ్ ద సోలార్ సెల్ ఇస్ 0.5 volts. సో 30 cells ఉంటే కనుక మనకి మాక్సిమం అప్టైనబుల్ వోల్టేజ్ ఇస్ అరౌండ్ 15 volts. సో దీన్ని మనం హై అండ్ అప్లికేషన్స్ యూస్ చేయాలంటే ఏం చేస్తాం, మనం సిరీస్ లో కానీ ప్యారలల్ గా కనెక్ట్ చేసుకుని బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్ మనం యూస్ చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ మెయిన్ గా PV సెల్ లో చూసుకుంటే N టైప్ లేయర్ P టైప్ లేయర్ ని జాయిన్ చేస్తాము. అలా జాయిన్ చేసినప్పుడు PN జంక్షన్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, PN జంక్షన్ ఫామ్ అయ్యి ఇక్కడ ఉన్న చార్జ్ గైనెస్ వల్ల డిప్లీషన్ రీజన్ అనేది ఫామ్ అవుతుంది. సో N టైప్ విల్ హ్యావ్ ఎక్సెస్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ P టైప్ విల్ హ్యావ్ ఎక్సెస్ నెంబర్ ఆఫ్ హోల్స్. ఓకే, సో ఎప్పుడైతే ఈ హోల్స్ ఎలక్ట్రాన్స్ కంబైన్ అయ్యో ఇక్కడ న్యూట్రల్ ఆటమ్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఈ ఫోటాన్ వచ్చి ఈ న్యూట్రల్ ఆటమ్ హిట్ చేసినప్పుడు ఇవి 2 కింద స్ప్లిట్ అవుతాయి. ఓకే, స్ప్లిట్ అయ్యి ఎలక్ట్రాన్ హోల్ పేర్ అనేది డివైడ్ అయిపోతుంది. ఓకే, హోల్ ఎలక్ట్రాన్ డివైడ్ అయ్యి ఇవన్నీ కూడా ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్రీగా మూవ్ అవటం ప్రారంభిస్తాయి. ఓకే, ఫ్రీగా మూవ్ అయ్యి మనం ఏదైనా ఎక్స్టర్నల్ గా ఒక సర్క్యూట్ కనెక్ట్ చేస్తే ఆ సర్క్యూట్ లోకి ఓకే కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ PV సెల్. ఓకే, ఎఫిషియన్సీ చూసుకుంటే సోలార్ సెల్ నుంచి వచ్చే ఎఫిషియన్సీ
ఇట్ ఈస్ అరౌండ్ 50%. ఓకే, యావరేజ్ గా చూసుకుంటే. కానీ దీన్ని ఇంక్రీజ్ చేయడానికి టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారు. ఓవర్ ద పాస్ట్ డికేడ్, ఓకే, సోలార్ PV టెక్నాలజీ హ్యాస్ ఇంప్రూవ్డ్ ఎ లాట్. ఓకే, మనం చూసాం కదా ఈ డయాగ్రామ్ బట్టి. ఓకే, సో ఎఫిషియన్సీగా చూసుకుంటే జనవరి 2006 లో ఇట్ ఈస్ అరౌండ్ 30%. అంటే సోలార్ సెల్ నుంచి వచ్చే ఎఫిషియన్సీ అనేది మనకి మెల్లిమెల్లిగా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఓకే, అర్థమైన ఈ కట్ సెల్ టెక్నాలజీ ఫాస్ట్ కింద కట్ చేస్తారు. ఓకే, సో ఈరోజు ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఓకే, మిగిలిన నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం.